హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. 9 పజిల్స్ సిరీస్కి సంబంధించి ఎపిసోడ్ 10లో ఏం జరిగిందో ఇవాల్టి వీడియోలో చూద్దాం. కిల్లర్ మీడియా వాళ్ళకి మరొక కొత్త పజిల్ పీస్ని పంపిన విషయం కిమ్ అండ్ ఈనా వాళ్ళకి తెలిసాక హాస్పిటల్లో శాంగ్ కిమ్ కళ్ళ ముందు చనిపోతాడు కదా. తర్వాత డాక్టర్స్ వచ్చి అక్కడ చెక్ చేయగా అతను చనిపోయాడని తెలుస్తుంది. హాస్పిటల్ స్టాఫ్ తప్ప మరెవరిని శాంగ్ దగ్గరికి రాకుండా చూసుకోమని అక్కడున్న సెక్యూరిటీ వాళ్ళకి చెప్పాం. వాళ్ళు కూడా శాంగ్ దగ్గరికి ఎవరూ రాలేదని చెప్పారు. అయినా శాంగ్ చనిపోయాడు. ఆ కిల్లర్ని చూసే ఛాన్స్ మిస్ అయింది అని కిమ్ ఈనాతో అంటాడు. ఆ పజిల్స్ గురించి మీడియా వాళ్ళకి చెప్పడంతో పబ్లిక్ నుంచి మీడియా వాళ్ళకి ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చే ఛాన్స్ ఉందని కిమ్ అండ్ ఈనా ఆ టీవీ సంస్థ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడతారు. మాకు కొరియర్ ద్వారా ఆ పజిల్ పీస్ వచ్చిందని, కానీ ఎవరు పంపారో వాళ్ళకి తెలియదని వాళ్ళు చెప్తారు. యూన్ మర్డర్ జరిగిన నెక్స్ట్ డే జంగు ఆ వన్ సిటీ దగ్గర ఉన్నాడు. అతని ఫోన్ ట్రాకింగ్ ద్వారా మాకు ఆ విషయం తెలిసింది. ఆ వన్ సిటీ బిల్డింగ్కి 200 మీటర్స్ దూరంలోనే ఉన్నాడని తెలిసింది. అసలు ఆ హ్యాండ్ కర్చీఫ్ ఎందుకు తీశాడు? ఆ హ్యాండ్ కర్చీఫ్ కిల్లర్దా? కిల్లర్ని కాపాడడం కోసమే ఆ కర్చీఫ్ తన దగ్గరే దాచేశాడా అని కిమ్ అండ్ ఈనా మాట్లాడుకుంటారు. ఈ కేసులన్నీ అటు ఇటు తిప్పి ఆ వన్ బిల్డింగ్ దగ్గరికి లింక్ అవుతున్నాయి అని ఈనా అంటుంది. తర్వాత ఈయన జంగు చనిపోయిన స్పాట్కి వెళ్ళి అసలు అక్కడ ఏం జరిగి ఉండొచ్చని ఊహిస్తుంది. ఆ కిల్లర్కి శాంగ్ని అక్కడే స్పాట్లో చంపే ఛాన్స్ ఉంది. అయినా అతను శాంగ్ని అక్కడ ఎందుకు చంపలేదు? హాస్పిటల్లోనే ఎందుకు చంపాడు? లేదా శాంగ్ చనిపోయాడని చెప్పి అతను లైట్ తీసుకున్నాడా? హంతకుడు అలాంటి వాడు కాదే, అంతా పర్ఫెక్ట్గా ప్లాన్ చేస్తారు కదా. మరి ఎందుకని శాంగ్ని ఇక్కడ చంపలేదు? మేబీ ఆ కిల్లర్ అనుకొని ఉండడు చీఫ్ జంగు అక్కడికి వస్తాడని. జంగు ఇక్కడికి రావడంతో తన ప్లాన్ని అప్పటికప్పుడే చేంజ్ చేసి ఉంటాడు. అయితే ఒకటి, కిల్లర్ కావాలనుకుంటే జంగును కూడా అక్కడే చంపేసి ఉండొచ్చు. కానీ అలా చేయలేదు. ఎందుకు? జంగు చనిపోవడం కిల్లర్కి ఇష్టం లేదా? మేబీ జంగుని సేవ్ చేయాలనుకున్నాడేమో. ఆ కంగారు వల్లే శాంగ్ సరిగ్గా చచ్చాడా లేదా అని చెక్ చేసుకుని ఉన్నాడు కిల్లర్. సో ఈ కిల్లర్కి జంగుకి ఉన్న రిలేషన్ ఏంటి అని ఈయన ఆలోచిస్తుంది. మరోపక్క శాంగ్ హాస్పిటల్లో చనిపోవడానికి రీజన్ అతనికి పాయిజన్ ఇవ్వడం వల్ల అని అటాప్సీ రిపోర్ట్స్ ద్వారా పోలీసులకి తెలుస్తుంది. మేబీ ఆ కిల్లర్ శాంగ్కి ఇచ్చే మెడిసిన్స్ మార్చేసి ఉండాలి అని ఒక పోలీస్ ఆఫీసర్ అంటాడు. కిల్లర్ ఖచ్చితంగా హాస్పిటల్ స్టాఫ్ లాగా గెటప్ మార్చుకొని ఆ శాంగ్ రూమ్లోకి వచ్చి ఉండాలి. హాస్పిటల్ స్టాఫ్ మొత్తాన్ని ఎంక్వైరీ చేయండి, అలాగే హాస్పిటల్ సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేయండి అని డాంగ్సు చెప్తాడు. నెక్స్ట్ సీన్లో ఈనా క్లినిక్కి వెళ్ళి డాక్టర్ హవాంగ్ గురించి ఎంక్వైరీ చేస్తుంది. 2 డేస్ బ్యాక్ ఆ హవాంగ్ ఎక్కడున్నాడు అని అక్కడ స్టాఫ్ని అడుగుతుంది. క్లినిక్ నేనటి వరకు క్లోజ్ చేసింది కాబట్టి 2 డేస్ బ్యాక్ హవాంగ్ ఎక్కడున్నారో వాళ్ళకి తెలియదని చెప్తారు. సరే, డాక్టర్ హవాంగ్ బయటికి వెళ్ళాడు అన్నారు కదా, నేను అతని రూమ్లో వెయిట్ చేస్తా అని చెప్పి ఈయన డాక్టర్ హవాంగ్ రూమ్లోకి వెళ్తుంది. ఈయన ఆ రూమ్లోకి వెళ్ళి అక్కడున్న ఒక పెయింటింగ్ని అబ్జర్వ్ చేస్తుంది. అక్కడ ఆ పెయింటింగ్ చివర హెచ్ అని ఆల్ఫాబెట్ రాసి ఉంటుంది. తర్వాత ఆ టేబుల్పై ఉన్న కీచైన్ని చెక్ చేస్తుంది. దాన్ని తనతో పాటు తీసుకుని వెళ్ళిపోతుంది. శాంగ్ ఒక పాయిజన్ వల్ల చనిపోవడంతో డాక్టర్ హవాంగ్ అండ్ డాక్టర్ లీ పైన కూడా అనుమానపడతాడు కిమ్. ఎందుకంటే వాళ్ళకి ఈనా గురించి ఎప్పటి నుంచో తెలుసు కదా. పైగా వీళ్ళు ఈనా జైల్లో ఉన్నప్పుడు కూడా అక్కడికి వచ్చారు అని కిమ్ అనుకుంటాడు. అంతలో కిమ్ వాళ్ళ స్టేషన్కి ఒక కాల్ వస్తుంది. న్యూస్లో చూసిన పజిల్ పీస్ గురించి తనకు తెలుసని ఆ వ్యక్తి ఫోన్లో చెప్తాడు. అవునా, ఏం తెలుసు మీకు అని కిమ్ అడుగుతాడు. ఆ పజిల్ పీస్ కిల్లరే మీకు పంపించాడని గ్యారంటీ ఏంటి అని అతను అడుగుతాడు. ఏంటి, ఏం మాట్లాడుతున్నారు? మీరు ఎక్కడున్నారు? మిమ్మల్ని కలుస్తాను అని కిమ్ అంటాడు. అతను వెంటనే ఫోన్ పెట్టేస్తాడు. తర్వాత ఈ విషయం డాంగ్సు వాళ్ళకి తెలుస్తుంది. ఏ ఫోన్ బూత్ నుంచి కాల్ వచ్చిందో తెలుసుకొని కిమ్ వాళ్ళు అక్కడికి వెళ్తారు. చుట్టుపక్కల ఏరియాలో ఉండే సీసీటీవీ ఫుటేజ్ కోసం వెతుకుతారు. అయితే ఆ ఫోన్ బూత్ ఎదురుగానే ఒక కార్ ఉంటుంది. ఆ కార్ డాష్ క్యామ్ ఫుటేజ్ని చెక్ చేస్తారు. అందులో ఆ ఫోన్ బూత్ దగ్గర మాట్లాడిన వ్యక్తి రికార్డ్ అవుతాడు. అతను ఎవరో కాదు, డాక్టర్ హవాంగ్. అతన్ని చూసి కిమ్ షాక్ అవుతాడు. తర్వాత ఈయన ఇందాక డాక్టర్ హవాంగ్ కీచైన్ తీసుకుంది కదా, అది కీచైన్ కాదు, డాక్టర్ హవాంగ్ ఇంటి డోర్ లాక్ కీ. ఆ లాక్ ఓపెన్ చేసే ఆమె డాక్టర్ హవాంగ్ ఇంట్లోకి వెళ్తుంది. ఇంట్లో ఎవరూ ఉండరు. అక్కడున్న పెయింటింగ్స్ని చెక్ చేస్తుంది ఈయన. అక్కడున్న పెయింటింగ్స్ దగ్గర హెచ్ అని రాసి ఉంటుంది. ఈమెకి కొత్తగా వచ్చిన పజిల్ పీస్లో కూడా హెచ్ అని ఒక మూలన రాసి ఉంటుంది. సో ఆ పజిల్ పీస్ని డ్రా చేసింది ఎవరో కాదు, డాక్టర్ హవాంగే అని ఈనాకి తెలుస్తుంది. కిమ్ ఈనాకి కాల్ చేసి డాక్టర్ హవాంగ్ గురించి చెప్తాడు. నాకు ఇప్పుడే తెలిసింది, ఆ పజిల్ పీసెస్ని మనకు పంపుతుంది డాక్టర్ హవాంగే అని ఈనా అంటుంది. కానీ డాక్టర్ హవాంగ్ కిల్లర్ కాదనుకుంటా. ఎందుకంటే ఆ పజిల్ పీసెస్ని కిల్లరే మీకు పంపించాడు అని గ్యారంటీ ఏంటి అని ఇందాక డాక్టర్ హవాంగ్ నాతో ఫోన్లో అన్నాడు. సో మేబీ కిల్లర్ వేరే ఎవరైనా ఉన్నారేమో అని కిమ్ అంటాడు. నేనిప్పుడు డాక్టర్ హవాంగ్ ఇంట్లోనే ఉన్నా అని ఈనా అంటుంది. నువ్వెందుకు అక్కడ ఉన్నావు? నీకు డేంజర్ కదా అని కిమ్ అంటాడు. కంగారు పడక్కర్లేదు, ఇది కిల్లర్ ఇల్లులా లేదులే, ఈ డాక్టర్ హవాంగ్ కిల్లర్ కాదు అని ఈయన అంటుంది. నాకు మియాంగ్ చనిపోయిన దగ్గర నుంచే ఆ పజిల్ పీసెస్ రావడం మొదలయ్యాయి.
నేను 10 ఇయర్స్ బ్యాక్ జరిగిన డాంగ్హూన్ హత్య గురించి, ఆ టైంలో అక్కడున్న పజిల్స్ గురించి పోలీసులకు కాకుండా ఇంకా ఇద్దరికి మాత్రమే ఈ విషయం చెప్పాను. ఒకరు డాక్టర్ హవాంగ్, ఇంక రెండోది డాక్టర్ లీ. సో ఆ కిల్లర్ ఎవరో కాదు, డాక్టర్ లీ అన్నమాట అని ఈనాకు అర్థమవుతుంది. నా గురించి బాగా తెలిసిన వ్యక్తి ఆమె. నేనేమో ఎడ్డిదానిలాగా ప్రతిదీ ఆమెకి చెప్తూ వచ్చాను అని ఈయన అనుకుంటుంది. అలా మొత్తం ఒకసారి గతాన్ని గుర్తు చేసుకుంటుంది ఈయన అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే పక్కన రూమ్ డోర్ ఓపెన్ చేసి ఉండడంతో అందులోకి వెళ్తుంది. ఆ రూమ్లో చాలా డాల్స్ అవి ఉంటాయి. ఏంట్రా ఇది, అనాబెల్లే రూమ్లా ఉంది అని అనుకుంటా ఈయన ఆ రూమ్లోకి వెళ్తుంది. చూస్తే అక్కడ ఇంకో పజిల్ పీస్ ఉంటుంది. ఓకే, నేను ఇక్కడికి వస్తానని ఆ కిల్లర్కి, డాక్టర్ లేకి తెలిసనమాట అని ఈయన అనుకుంటుంది. తర్వాత కిమ్ డాక్టర్ హవాంగ్ని ఇంట్రాగేట్ చేస్తాడు. 10 ఇయర్స్ బ్యాక్ డాక్టర్ లీ తన కోసం ఒక డ్రాయింగ్ వేయమంది. అది పజిల్ పీస్ కాదు, మామూలు డ్రాయింగ్ అంతే. ఆ డాక్టర్ లీ కిల్లర్ కాదని ఇప్పటికీ నేను నమ్ముతున్నా. ఆమె ఈయనని ఏం చేయదు అని డాక్టర్ హవాంగ్ అంటాడు. అప్పుడే ఈయన అక్కడికి వచ్చి ఆ పజిల్ పీస్ మీనింగ్ ఏంటని అడుగుతుంది. నాకు తెలీదు, ఆమె డ్రా చేయమంది, నేను చేశానంతే. ఆమె నిజంగానే కిల్లరా అని డాక్టర్ హవాంగ్ అడుగుతాడు. ఇంకా ఆవిడ ఏం అడిగితే చేసేస్తూ ఉండు, ఇలాగే రుక్కుంటావు అని కిమ్ అంటాడు. కట్ చేస్తే డాక్టర్ లీ కోసం పోలీసులు వెతుకుతారు. ఆమె తన కారులో వెళ్ళినట్టుగా ఒక పార్కింగ్ లాట్ ఫుటేజ్లో ఉంటుంది. ఏరా, కిల్లర్ ఇప్పటిదాకా తెలీదు, అందుకే పట్టుకోలేదు. ఇప్పుడు కిల్లర్ ఎవరో తెలిసింది, ఇప్పటికే పట్టుకోరా అని హువాన్ ఫ్రస్ట్రేట్ అవుతాడు. అప్పుడే వాళ్ళ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయిన ముయూన్ మిస్ అయ్యాడని ఫోన్ వస్తుంది డాంగ్సూకి. అంటే ఆ పజిల్ పీస్లో ఉంది అతనేనమాట అని ఈనాకు అర్థమయ్యి ఆ ముయూన్ గురించి తెలుసుకుంటుంది. తర్వాత ఈయన డాక్టర్ హవాంగ్ని డాక్టర్ లీ గురించి అడుగుతుంది. ఆమె గురించి మీకు తెలియనప్పుడు మీరిద్దరూ అసలు ఎందుకు కలిసి ఉంటున్నారు అని ఈయన అడుగుతుంది. కలిసే అంటే పక్కపక్క నెలల్లోనే ఉంటున్నాం అంతే. ఇకపోతే మేమిద్దరం మెడికల్ కాలేజ్ నుంచే కలిసి చదువుకున్నాం. నా సీక్రెట్ గురించి ఆమెకు మాత్రమే తెలుసు. మీరు నా మీద డౌట్ పడుతున్నారు కాబట్టి నా సీక్రెట్ ఏంటో చెప్తా. నేను గే. ఇప్పుడు అర్థమైందా? డాక్టర్ లీకి నాకు మధ్య ఏమీ లేదని. డాక్టర్ లీయే ఈ వన్ సిటీ దగ్గరలో క్లినిక్ ఓపెన్ చేయాలని అన్నది. దాంతో ఓపెన్ చేసాం అంతే, నాకు ఇంకేం తెలీదు అని డాక్టర్ హవాంగ్ అంటాడు. డాక్టర్ లీ ఎప్పుడైనా జంగు అనే వ్యక్తి గురించి మాట్లాడిందా అని కిమ్ అడుగుతాడు. లేదు, మాట్లాడలేదు అని డాక్టర్ హవాంగ్ చెప్తాడు. మేము మెడికల్ కాలేజీలో ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఆమెను కలవడానికి ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చేవారు. అతను ఎవరో మాకు తెలియదు. కానీ తర్వాత ఆమె ఒక 1 ఇయర్ పాటు కాలేజ్ లీవ్ తీసుకుంది. కానీ ఎందుకో మాకు తెలియదు అని డాక్టర్ హవాంగ్ అంటాడు. మీరు కాకుండా డాక్టర్ లీతో పాటు క్లోజ్గా ఉండే వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? వాళ్ళ గురించి మీకు తెలుసా అని కిమ్ అడుగుతాడు. నాకు తెలిసైతే ఎవరూ లేరు, కానీ పోలీస్ ఆఫీసర్ నామ్ అనే లేడీ మాత్రం ఇదివరకు ఆమె అండ్ డాక్టర్ లీ స్కూల్ టైంలో ఫ్రెండ్స్ అని నాతో చెప్పింది. ఆ పోలీస్ ఆఫీసర్ నామ్ నా పేషెంటే అని డాక్టర్ హవాంగ్ చెప్తాడు. ఈయన వెళ్ళి ఆ పోలీస్ ఆఫీసర్ నామ్ని కలుసుకుని డాక్టర్ లీ గురించి అడుగుతుంది. ఆమె గురించి పెద్దగా నాకు ఏం తెలీదు, ఎందుకంటే ఆమె ఎవరితోని పెద్దగా క్లోజ్గా మూవ్ అవ్వదు. అయితే ఒక విషయం గుర్తుంది, మా స్కూల్లో ఆ అమ్యూజ్మెంట్ పార్క్కి ఫీల్డ్ ట్రిప్ జరిగింది. ఆ ట్రిప్కి ఎవరైతే వెళ్లరో వాళ్ళు స్కూల్లోనే ఉండాలి. ఆ టైంలో నేను అండ్ డాక్టర్ లీ మాత్రమే ఆ ట్రిప్కి వెళ్ళలేదు. దాంతో మేమిద్దరం స్కూల్లో ఉన్నాం. అప్పుడే నేను ఫస్ట్ టైం ఆమెతో మాట్లాడాను. ఎందుకు ఆ ఫీల్డ్ ట్రిప్కి వెళ్ళలేదు అని నేను ఆమెను అడిగితే ఆమెకి ఆ అమ్యూజ్మెంట్ పార్క్కి వెళ్ళడం ఇష్టం లేదని చెప్పింది. ఎందుకని అడిగితే 7 ఇయర్స్ ఉన్నప్పుడు ఆమెని తన మదర్ అక్కడే వదిలేసి వెళ్ళిపోయిందంట. ఆ తర్వాత ఆమె ఆర్ఫనేజ్లో జాయిన్ అయిందంట అని లీ చెప్పింది. అది విన్నాక నాకు జాలేసి, పోనీ ఇప్పుడు వెళ్తే మీ అమ్మ నీకు కనిపిస్తుందేమో, వెళ్ళొచ్చు కదా అని నేను ఆమెను అడిగాను. అప్పుడు ఆమె ఏమందంటే, మా అమ్మ మళ్ళీ నాకు కనిపిస్తే నేను ఆమెను చంపేస్తాను అని నాతో అంది. అది విని నేను షాక్ అయ్యా అని పోలీస్ ఆఫీసర్ నామ్ చెప్తుంది. తర్వాత ఈయన అదే విషయం కిమ్కి చెప్తుంది. అయితే ఈ డాక్టర్ లీ జంగు వాళ్ళ ఆర్ఫనేజ్లో ఉండేదన్నమాట అని కిమ్ అంటాడు. నాకు తెలిసి ఈ డాక్టర్ లీ మెడికల్ కాలేజ్కి వెళ్ళింది జంగుయే అనుకుంటా. ఆ తర్వాతే మళ్ళీ ఈ మర్డర్స్ స్టార్ట్ అయ్యి ఉంటాయి అని ఈయన అంటుంది. అవునా, అందుకే చనిపోయే ముందు జంగు మాట్లాడుతూ ఇదంతా నా వల్లే మొదలైంది అని అన్నాడు. అదీకాక ఇందులో ఆ కిడ్ తప్పేమీ లేదన్నాడు. ఆ కిడ్ అంటే డాక్టర్ లీ అన్నమాట అని కిమ్ అంటాడు. తర్వాత ఈయన ఆ అమ్యూజ్మెంట్ పార్క్ దగ్గర మిస్ అయిన పిల్లల గురించి తెలుసుకొని డాక్టర్ లీ ఏ ఇయర్లో మిస్ అయిందో తెలుసుకుంటుంది. అండ్ ఆ టైంలో ఆమె పేరు వేరని ఆమెకి తెలుస్తుంది. తర్వాత కిమ్కి అదే విషయం చెప్తే కిమ్ చిన్నప్పుడు మిస్ అయిన డాక్టర్ లీ ఫోటోని జంగు ఆర్ఫనేజ్ ఫ్రెండ్కి చూపించి, ఆ అమ్మాయి మీ ఆర్ఫనేజ్లో ఉండేదా అని అడుగుతాడు. లేదే, ఆ అమ్మాయి ఎవరో మాకు తెలియదని అతను చెప్తాడు. ఇంతకు ముందు జంగు ఒకరి కోసం వెతికేవాడు అని చెప్పారు కదా, ఎవరది అని కిమ్ అడుగుతాడు. నాకు ఆమె పేరేంటో తెలియదు, కానీ ఆ అమ్మాయి వాళ్ళ మదర్ గురించి తెలుసు. ఆమె సీజిన్ డైనర్ అనే ఒక హోటల్లో ఉండేది. ఆ హోటల్ ఆమెదే. ఈ జంగు ఇదివరకు అదే హోటల్లో వర్క్ చేసేవాడు. 20 ఇయర్స్ బ్యాక్ ఆ హోటల్ షిండాంగో మార్కెట్లో ఉండేది. ఆ హోటల్ని తొలగించే ఆ ఏరియాలో ఆ 1 సిటీ బిల్డింగ్ కట్టారు అని అతను అంటాడు. ఆవిడ బ్రతికే ఉందా అని కిమ్ అడిగితే
20 years బ్యాకే ఏదో యాక్సిడెంట్లో ఆమె చనిపోయింది. అది చాలా పెద్ద యాక్సిడెంట్. జంగు కూడా ఆల్మోస్ట్ చచ్చి బ్రతికాడు ఆ యాక్సిడెంట్లో అని అతను చెప్తాడు. అప్పుడు 20 years బ్యాక్ అసలు అక్కడ ఏం జరిగిందో మనకు చూపిస్తారు. ఆ వన్ సెట్టింగ్ ఉన్న బిల్డింగ్లోనే ఇదివరకు ఆ షిండాంగో మార్కెట్ ఏరియా ఉండేది. జంగు అక్కడే సీజన్ డైనింగ్ హోటల్లో వర్క్ చేసేవాడు. ఆ హోటల్ ఓనర్ డాక్టర్ లీ వాళ్ళ అమ్మే. ఆ కాంగాడు అదే ఏరియాలో రౌడీగా ఉండేవాడు. ఆ ఏరియాలో కొన్ని పెద్ద బిల్డింగ్లు కట్టబోతున్నారని, అందుకే అక్కడ ఉండే వాళ్ళని వాళ్ళ స్థలాలు అమ్మేసి వాళ్ళకి ఇవ్వమని అడిగేవారు. ఈ మియాంగ్ ఏమో డాక్టర్ లీ వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ, ఆంటీ మీకు వాళ్ళు కావాల్సినంత మనీ ఇస్తా అంటున్నారు కదా, మీ హోటల్ ఉన్న స్థలం ఒక్కటి అమ్మితే చాలు, మిగిలిన వాళ్ళు వాళ్ళ స్థలాలను ఈజీగా అమ్మేస్తారు, కాబట్టి మీరు కొంచెం కోఆపరేట్ చేయండి, మీకు కావాల్సినంత మనీ వాళ్ళు ఇస్తారు అని ఆమె అంటుంది. కానీ దానికి డాక్టర్ లీ వాళ్ళ అమ్మ ఒప్పుకోదు. 10 ఏళ్ల క్రితం తప్పిపోయిన మీ కూతురు కోసమే మీరు ఈ హోటల్ని అమ్మట్లేదు, ఆమె మళ్ళీ వెతుక్కుంటా మీ హోటల్కి వస్తుందనా మీరు ఆలోచిస్తున్నారు? అలాంటివి సినిమాలోనే జరుగుతాయండి, మీరు మీ కూతురు గురించి ఆలోచించి ఇలాంటి మంచి ఆఫర్ని మిస్ అవుతున్నారు అని మియాంగ్ డాక్టర్ లీ వాళ్ళ అమ్మని ఆ హోటల్ అమ్మేమని ఒప్పించే ప్రయత్నం చేస్తుంది. కానీ ఆమె దానికి ఒప్పుకోదు. మీరు ఒప్పుకోకపోతే వీళ్ళు కోర్టుకు వెళ్ళి మరి బలవంతంగా మీ చేత ఈ స్థలం ఖాళీ చేయిస్తారు, అప్పుడు మీకు చిల్లి గవ్వ కూడా రాదు, అర్థం చేసుకోండి అని మియాంగ్ అంటుంది. సారీ అని ఆమె చెప్తుంది. మియాంగ్ ఇదే విషయం కాంగ్కి చెప్తుంది. ఈ మియాంగ్కి అప్పట్లో మనం హెల్ప్ చేసాం, ఇప్పుడు చూడు ఆమె మనకే వ్యతిరేకంగా మాట్లాడుతుంది, ఇంకా ఆ భగవంతుడే చూసుకుంటాడు, నువ్వు కూడా ఈ హోటల్లో వర్క్ చేయడం మానేసి వేరే ప్లేస్లో ఏదైనా జాబ్ చూసుకో, ఇక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు అని డాక్టర్ లీ వాళ్ళ అమ్మ జంగుతో అంటుంది. ఏం పర్లేదు, నేను ఇక్కడే వర్క్ చేస్తాను అని జంగు అంటాడు. చదువులేని దద్దమ్మలు, వాళ్ళకేం తెలుసురా అక్కడ ల్యాండ్ వాల్యూ, నాకు ఆ మార్కెట్ కావాలి, అక్కడే నేను ఆ బిల్డింగ్లు కట్టాలి, ఈ వీక్ లోపు అక్కడ షాపులు ఇల్లులు అన్నీ ఖాళీ అయిపోవాలి, లేదంటే నేను ₹1 కూడా నీకు ఇవ్వను, అయినా ఒక్కరి చేత ఖాళీ చేయించలేకపోతున్నావు, నువ్వేం రౌడీవురా, అదే నేను నీ ఏజ్లో ఉంటేనా మొత్తం అందరినీ లేపేసి వాళ్ళ సమాధుల మీద కట్టేవాడిని ఆ బిల్డింగ్ అని యూన్ అంటాడు. దాంతో కాంగ్కి కోపం వచ్చి ఆ రోజు రాత్రి మరికొంతమంది రౌడీలను వేసుకుని వచ్చి ఆ ఏరియాలో అల్లర్లు చేస్తాడు. పోలీసులు అక్కడే ఉన్నా వాళ్ళు సైలెంట్గా ఉంటారు, ఎందుకంటే వాళ్ళ పోలీస్ హెడ్ని యూన్ వాళ్ళు డబ్బులిచ్చి మేనేజ్ చేస్తారు కాబట్టి. వీళ్ళ దౌర్జన్యం వల్ల పాపం అక్కడున్న జనాలందరూ భయపడి పారిపోతారు. అలా అక్కడున్న షాపుల్ని మనుషుల్ని తగలబెట్టేస్తారు కాంగ్ మనుషులు. డాక్టర్ లీ వాళ్ళ అమ్మను కూడా అక్కడే కొడతాడు కాంగ్. ఆ మంటల్లోనే డాక్టర్ లీ వాళ్ళ అమ్మ అక్కడే చనిపోతుంది. జంగు కూడా దెబ్బలు పడతాయి, కానీ జంగు అక్కడి నుంచి పారిపోతాడు. అంతా అయిపోయాక అక్కడికి పోలీసులు వచ్చి, అయ్యయ్యయ్యో ఇక్కడ గొడవ జరుగుతుందే, అయ్యయ్యయ్యో ఇక్కడ మంటలు అంటుకున్నాయే అని వాళ్ళు యాక్టింగ్లు చేస్తుంటారు. యూన్ అనుకున్నట్టే వాళ్ళ సమాధుల మీద బిల్డింగ్లు కడతాడు. దీనికి ఆ జిన్ హెల్ప్ చేస్తాడు. ఆ హ్యాంగాంగ్ స్టేషన్ హెడ్ అయిన డాంగ్ హున్ హెల్ప్ చేస్తాడు. చనిపోయిన ఆ లాయర్ సాంగ్ హెల్ప్ చేస్తాడు. అండ్ ఇప్పుడు ఈ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయిన మియూన్ కూడా హెల్ప్ చేస్తాడు. ఈ డాక్టర్ లీ వాళ్ళ అమ్మకి ఆ స్థలం అమ్మడం ఇష్టం లేక ఆమె అక్కడ గొడవ చేసిందని, ఆమె వల్లే అక్కడ మంటలు అంటుకుని ఆ ప్లేస్ అంతా తగలబడిపోయిందని, ఆ మంటల్లోనే ఆమె చనిపోయిందని ఆ రిపోర్టర్ యంగ్లీ పేపర్లో న్యూస్ రాస్తాడు. ఎంతమంది మంచి వాళ్ళు కలిసే అక్కడున్న ఆ 1 సిటీ బిల్డింగ్ని కట్టారనమాట. అది అప్పుడు జరిగిన సంఘటన. కట్ చేస్తే ప్రెజెంట్ సీన్లో ఈయన ఇంటికి వచ్చాక ఆమె దగ్గరికి డాక్టర్ లీ వస్తుంది. అక్కడితో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది.